ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 1/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు పవిత్రముగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. కావున బాబా స్మృతి ద్వారా ఆత్మారూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి మరియు సహజముగానే పవిత్రముగా అవ్వండి. పిల్లలైన మీరు ఇల్లైన పరంధామానికి వెళ్లే ముందు పాత ప్రపంచములో జీవిస్తూనే బుద్ధి ద్వారా మరణించాలి. అందుకొరకు బాబా మీకు మొదటి నుండే దేహాభిమానము నుండి అతీతముగా వెళ్ళే అభ్యాసమును చేయిస్తారు. అనగా బుద్ధి ద్వారా మరణించడమును నేర్పిస్తారు. పైకి వెళ్ళటము అనగా మరణించడము. బుద్ధి ద్వారా పైకి వెళ్ళటము మరియు క్రిందికి రావటము అనే జ్ఞానము ఇప్పుడు మీకు లభించినది. ఆత్మ అయిన మీరు పైనుండి వచ్చారు. ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తున్నారు. నిజానికి ఆత్మలైన మీరందరూ ఆ పరంధామ నివాసులు. ఇప్పుడు మరలా అక్కడికే తిరిగి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. ఈ విషయములో మీరు గుటకలు వేయనక్కరలేదు. తండ్రిని స్మృతి చేయటమే సహజమైన స్మృతి అంటారు. ఆత్మయే శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. సంస్కారాలన్నీ కూడా ఆత్మలోనే ఉంటాయి. ఇప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు. మూలవతనములో ఆత్మలైన మీరు సంపూర్ణ సతోప్రధానముగా ఉంటారు. అక్కడ శరీరమైతే ఉండదు. కావున అక్కడ ఆత్మారూపీ బ్యాటరీ తగ్గటము అనే విషయమే ఉండదు. మోటారు ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడే బ్యాటరీ తగ్గుతుంది. మోటారు నిల్చుని ఉంటే బ్యాటరీ ఖర్చు కాదు. అలాగే ఆత్మ అయిన మీరు శరీరాన్ని తీసుకున్న తర్వాతనే ఆత్మారూపీ శక్తి ఖర్చవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ శరీరము నుంచి పూర్తిగా డిటాచ్ కావాలి. శివబాబా ఉన్నతోన్నతుడైన తండ్రి. అందరూ వారినే తలుచుకుంటారు. శివబాబా స్మృతి ద్వారా మీ ఆత్మారూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మీరు తిరగండి, విహరించండి, కానీ తండ్రి స్మృతిని మాత్రం చేస్తూ ఉండండి. అప్పుడే సతో ప్రధానముగా అవుతారు. ఈ సమయములో పరమాత్మ వచ్చి సర్వజ్ఞాన రహస్యాలను తెలియచేస్తున్నారు. మీరు బ్రహ్మ రాత్రి నుండి బ్రహ్మ పగలులోనికి వెళ్తున్నారు. ఇది అనంతమైన రాత్రి మరియు పగలు యొక్క ఆట. మీరిప్పుడు పగలులోనికి వెళ్తున్నారు. కలియుగము అనే రాత్రి పూర్తవుతున్నది. మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. ఈ బేహద్దు డ్రామాలో మీరందరూ పాత్రధారులు. ఇల్లైన పరంధామము నుండి ఈ సాకార ప్రపంచానికి వచ్చారు. ఇప్పుడు మీరు మరలా పరంధామానికి చేరుకోవాలి. అనగా బుద్ధి ద్వారా పాత ప్రపంచముతో మరణించాలి. సత్యయుగములో కొద్దిమంది దేవతలే ఉంటారు. ఇక్కడ లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. సత్యయుగములో ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మము కొనసాగుతుంది. ద్వాపరయుగము నుండి ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని
మరియు కర్మను మరచిపోయిన కారణంగా హిందువులుగా పిలిపించుకుంటూ వస్తున్నారు. నిజానికి మీరందరూ శ్రేష్టమైన ధర్మమును కర్మమును కలిగి ఉండేవారు. మీ ధర్మాన్ని మరచిపోయిన కారణంగానే దుఃఖితులుగా అయ్యారు. సత్యయుగములో మీ ధర్మము కర్మలు శ్రేష్టముగా ఉండేవి. ఈ కలియుగంలో అందరూ ధర్మభ్రష్టులుగా ఉన్నారు. అనంతమైన తండ్రి వచ్చి మన్మనాభవ మహామంత్రాన్ని ఇస్తున్నారు. ఇది సహజ రాజయోగము మరియు సత్యమైన గీతా జ్ఞానము. మీరు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. శివబాబా మీ సుప్రీం టీచర్. ఇది ఆత్మీక యూనివర్సిటీ మరియు మ్యూజియం కూడా. ఇక్కడ మాతాపితలు మరియు పిల్లలు ఉన్నారు. తండ్రి పిల్లలందరికీ క్షణ ప్రతి క్షణము శ్రీమతాన్ని తెలియచేస్తూ ఉంటారు. తండ్రి స్మృతి ద్వారా మీ ఆత్మజ్యోతి దేదీప్యమానముగా వెలుగుతుంది. ఆత్మదీపము ఎప్పుడూ పూర్తిగా ఆరిపోదు. మధురాతి మధురమైన పిల్లలందరికీ తండ్రి ఇస్తున్న ఆజ్ఞ ఏమనగా, పిల్లలు మీరు కామచితిపై కూర్చొని తగలబడి భస్మమైపోయారు. ఇప్పుడు మరలా మీరు జ్ఞానచితిపై కూర్చొని సతోప్రధానముగా తయారు కండి. మీరు సత్యయుగి దేవీ దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. దేవతలుగా తయారు కావాలనే లక్ష్యము మరియు ఉద్దేశ్యము మీకు ఇవ్వబడినది. ఈ విషయాన్ని త్రిమూర్తి చిత్రములో స్పష్టముగా చూపబడినది. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే మరలా బ్రహ్మగా అవుతారు. ఈ శరీర రూపీ వస్త్రముపై మమకారాన్ని తొలగించుకొని జీవిస్తూనే మరణించాలి. అనగా మీ పాత లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి. వరదానము: అకల్యాణపు సంకల్పమును సమాప్తము చేసి అపకారులకు కూడా ఉపకారము చేసే జ్ఞాని ఆత్మాభవ. ఎవరైనా రోజు మిమ్మల్ని గ్లాని చేసినా మీకు వారిపై ద్వేషభావము రాకూడదు. అపకారులకు కూడా ఉపకారము చేయటమే జ్ఞాని ఆత్మల కర్తవ్యము. మీరు సర్వుల పట్ల కళ్యాణ భావన కలిగి ఉండాలి. అకల్యాణము సంకల్పమాత్రముగా కూడా ఉండకూడదు. స్లోగన్: మన్మనాభవ స్థితిలో స్థితులై ఉన్నట్లయితే ఇతరుల మనస్సులలోని భావాలను తెలుసుకోగలుగుతారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.